ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. అమ్మతనానికే మాయని మచ్చ తెచ్చింది ఓ సవతి తల్లి. ఆస్తి కోసం దారుణానికి తెగించింది. సవతి కూతురుండడంతో కన్న కూతురికి విలువైన ఆస్తి దక్కకుండా పోతుందనే కారణంతో సవతి బిడ్డను దారుణంగా హత్య చేసింది. 4 నెలల కిందట ఈ హత్య జరగ తాజాగా వెలుగులోకి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. మేడ్చల్ జిల్లా బోడుపల్ శ్రీ లక్ష్మీనగర్కు చెందిన పీనా నాయక్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాడు. మొదటి భార్యతో విభేదాలు కారణంగా విడిపోయాడు. వారికి కుమారుడు కుమార్తె ఉన్నారు. అయితే కుమారుడు తల్లి వద్ద, కుమార్తె మహేశ్వరి తండ్రి వద్ద ఉండేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. 2009లో పీనా నాయక్ రెండో వివాహంగా లలితను పెళ్లాడాడు. వారికి కుమార్తె ఉండగా 10వ తరగతి చదువుతోంది. అయితే పీనా నాయక్ తనకున్న 2 ఇళ్లలో ఒక ఇంటిని మహేశ్వరికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు. కానీ లలిత అందుకు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో గొడవలు జరగగా సూర్యాపేట జిల్లా కొమల్ గ్రామానికి చెందిన సిఆర్పీఎఫ్ జవానుగా పనిచేస్తున్న తన మరిది బానోత్ రవి గత ఏడాది డిసెంబర్ 7న పీనా నాయక్ బయటకు వెళ్లిన సమయంలో రవి యాదాద్రి జిల్లా బీబీనగర్లో గ్యాస్ ఏజెన్సీ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న వీరన్నలు ఇంటికొచ్చి మహేశ్వరిని హత్య చేశారు. అనంతరం గోనెసంచిలో మృతదేహాన్ని కట్టి నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి వద్ద మూసీ నదిలో పాతిపెట్టేశారు. అయితే తండ్రి చూస్తున్న సంబంధం ఇష్టం లేక మహేశ్వరి మరో యువకుడితో వెళ్లిపోయిందంటూ భర్తను నమ్మించింది లలిత. నెలలు గడిచిన మహేశ్వరి ఆచూకీ లభించకపోవడంతో ఏప్రిల్ 2న పోలీసులకు ఫిర్యాదు చేశాడు పీనా నాయక్. సవతి తల్లిపై అనుమానంతో పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు లలిత, రవి, వీరన్నలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. వారు పాతిపెట్టిన చోట మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. 4 నెలల తర్వాత ఈ మిస్టరీ వీడడంతో అంతా అవాక్కయ్యారు. ఆస్తి కోసం తల్లి చేసిన ఘోరం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. మొత్తం ఈ ఇల్లు, ఆస్తి, ఇంటి దగ్గర ఒక 6 ఎకరాల పొలం ఉంటుంది. ఇవన్నీ ఆమెకే కావాలని చెప్పేసి పక్కాగా వాళ్ళ మామ కొడుకు, ఆయన పేరు రవి, ఆయన మిలిటరీలో ఒక కానిస్టేబుల్గా పనిచేస్తాడు జమ్మూ కాశ్మీర్లో. ఆయన మొత్తం ఎట్లా అంటే అమ్మాయిని ఏం చేసినట్టు ఇప్పుడు మనం చూసిన దాని ప్రకారం మొత్తం చున్నీతోని ఇటో సైడు అటో సైడు దిగేసి చంపేసింది. ఎంత దారుణంగా అంటే మామూలుగా మాకు గత 8 రోజుల నుంచి వెళ్ళి నిద్ర లేదు, ఏం లేదు. పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగి సిఐ సార్ని బదలాడి కేసు కొంచెం చూడండి సార్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్, మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ కొన్ని సబ్మిట్ చేస్తే నిన్న వాళ్ళకు ఎంక్వైరీ చేస్తే నిన్న సాయంత్రం పలానా ఇట్లా చేసినామని చెప్పారు. అన్యాయంగా చంపేసారు అన్న అమ్మాయిని. అయితే ఎంత దారుణంగా అంటే దారుణంగా ఆస్తి కోసం ఆమెను. ఇందులో వాళ్ళందరూ ఉన్నారు, తప్పకుండా వాళ్ళకి శిక్ష పడాలి. చట్ట ప్రకారంగా వెళ్తాం, మేము అట్లేమి కాదు, చట్ట ప్రకారంగా వాళ్ళు కంపల్సరీ శిక్ష పడేటట్టే చేస్తాం.